ఇఫ్ they're thinking instead of body of Christ in Lord's table, will they are blessed by Christ? నేను ఒకరు అడుగుతా ఉన్నారు సార్, శ్రీకాంత్ ఏర్పుల. నాకు ఆ ఇంగ్లీష్ అర్థం కాదు, నాకు చూపించండి. ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్ విల్ దే ఆర్ బ్లెస్డ్ బై క్రైస్ట్. తెలుగులో నన్ను అడిగితే బాగుండు. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం నేను అనుకుంటా, క్రీస్తు శరీరం అని వాళ్ళు తలంచకపోతే వాళ్ళు ఆశీర్వదింపబడతారా అని అనుకుంటా. అంటే తినేటువంటి ప్రభు యొక్క రొట్టెను క్రీస్తు శరీరం అని అనుకోకుండా తింటే మామూలు రొట్టె అని తింటే వారికి ఆశీర్వాదం ఉంటుందా అంటే నన్ను ఎందుకు అడగాలి? బైబిల్లోనే ఉంది కదా, 1 కొరింథీ 11వ అధ్యాయము, 1 కొరింథీ 11వ అధ్యాయము 29. ప్రభువు శరీరము అని తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇది ప్రభువు శరీరము అని వివేచింపక, ప్రభువు శరీరం అని గ్రహింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగడానికి అలా చేస్తున్నాడు అన్నాడు. ఇంకా ఆశీర్వాదం ఎక్కడుంటుంది? శిక్షావిధే వస్తుంది. ప్రభు శరీరం అని గ్రహించి మనం భుజించాలి, అప్పుడే ఆశీర్వాదం. ఓకే సార్.